ఒక అమరావతి 100 అబద్ధాలు. 2014 నుంచి అవే గ్రాఫిక్స్, అవే అబద్ధాలు. లేటెస్ట్గా 2024లో శ్వేతపత్రం అంటూ తన దోపిడీని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను సార్. అమరావతిలో క్యాపిటల్ సిటీ నిర్మించడానికి సింగపూర్ ప్రభుత్వంతో చంద్రబాబు ఒప్పందం చేసుకున్నారట. ఈ ఒక్క అబద్ధం చాలు ప్రజల్ని, అమరావతి రైతులను బాబు ఏ రకంగా మోసం చేస్తున్నారో చెప్పడానికి. ఒప్పందం చేసుకుంది సింగపూరు ప్రభుత్వంతో కాదు సార్, సింగపూరు మంత్రి ఈశ్వరన్తో. ఏడాది క్రితం అవినీతి కేసులో ఈశ్వరన్ జైలు పాలయ్యాడు. సింగపూర్లో అవినీతి కేసు అంటే మామూలు విషయం కాదు. చంద్రబాబుతో స్నేహం చేస్తే ఇలానే ఉంటుంది మరి. అసలు అమరావతిలో రాజధాని వద్దే వద్దని శివరామకృష్ణన్ కమిటీ ఒక పెద్ద గ్రంథాన్నే రాసింది. నోరెండిపోయేలా అరిచి మరీ చెప్పింది. అయినా బాబు గారికి వినబడలేదు. 50,000 ఎకరాలు, 3 పంటలు పండే భూములు బలవంతంగా సేకరించి ఇన్సైడర్ ట్రేడింగ్తో వ్యాపారం చేసి అసైన్డ్ భూములు అప్పనంగా దోచేసి ఇన్నర్ రింగ్ రోడ్డును అష్టవంకర్లు తిప్పేసి ప్రపంచ రాజధాని నిర్మిస్తారట. ఒకసారేమో 1,00,000 కోట్లు అవుతుందంటారు, మరోసారేమో సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అంటారు. అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు కట్టిన నాసిరకం సచివాలయం సాక్షిగా ప్రజలు ఓ 10 ప్రశ్నలు అడుగుతున్నారు. అవేంటో ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. 3 పంటలు పండే భూముల్లో విధ్వంసం వద్దని శివరామకృష్ణన్ కమిటీ సూచించింది. అవునా కాదా? కరకట్టపై ఒట్టేసి నిజం చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు. క్వశ్చన్ నెంబర్ 2. ఇన్సైడర్ ట్రేడింగ్తో వేలాది ఎకరాలను పచ్చగద్దలు హస్తగతం చేసుకున్నాయి. అవునా కాదా? కరకట్టపై ఒట్టేసి నిజం చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు. క్వశ్చన్ నెంబర్ 3. ప్రైవేటు భూములకే పరిహారం, అసైన్డ్ భూములకు లేదంటూ 2015 జనవరి 1న జీవో నెంబర్ 1 ఇచ్చావు. అవునా కాదా? కరకట్టపై ఒట్టేసి నిజం చెప్పాలి చంద్రబాబు గారు. క్వశ్చన్ నెంబర్ 4. బినామీలంతా వేలాది ఎకరాల అసైన్ భూములు కొట్టేశాక వాటికి పరిహారం అంటూ 2016 ఫిబ్రవరి 17న జీవో 41 ఇచ్చావు. అవునా కాదా? కరకట్టపై ఒట్టేసి నిజం చెప్పాలి చంద్రబాబు గారు. క్వశ్చన్ నెంబర్ 5. నారాయణ కుటుంబ సభ్యుల పేరుతోనే 162 ఎకరాల అసైన్ భూములు కొన్నారని సిఐడి కేసు నమోదు చేసింది. అవునా కాదా? కరకట్టపై ఒట్టేసి నిజం చెప్పాలి చంద్రబాబు గారు. క్వశ్చన్ నెంబర్ 6. 4,000 కోట్ల విలువైన 1000 ఎకరాలను తమరు, నారాయణ బినామీల పేరుతో దోచేశారని సిఐడి కేసు నమోదు చేసింది. అవునా కాదా? కరకట్టపై ఒట్టేసి నిజం చెప్పాలి చంద్రబాబు గారు. క్వశ్చన్ నెంబర్ 7. సింగపూరు మంత్రి ఈశ్వరన్తో పర్సనల్గా ఒప్పందం చేసుకుని సింగపూరు ప్రభుత్వంతో ఎంఓయు అంటూ మోసం చేశావు. అవునా కాదా? కరకట్టపై ఒట్టేసి నిజం చెప్పాలి చంద్రబాబు గారు. క్వశ్చన్ నెంబర్ 8. అమరావతి భూములు డెవలప్ చేస్తే అవినీతి పరుడైన సింగపూర్ ఈశ్వరన్కి 58% వాటా కట్టబెట్టే కుట్ర చేశావు. అవునా కాదా? కరకట్టపై ఒట్టేసి నిజం చెప్పాలి చంద్రబాబు గారు. క్వశ్చన్ నెంబర్ 9. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ను వంకరలు తిప్పి లింగమనేనికి, హెరిటేజ్ సంస్థకి లబ్ధి చేకూరేలా చేశావు. అవునా కాదా? కరకట్టపై ఒట్టేసి నిజం చెప్పాలి చంద్రబాబు గారు. క్వశ్చన్ నెంబర్ 10. దళితులు, బడుగు బలహీన వర్గాలు, రైతుల పొట్టకొట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అమరావతిని క్యాపిటల్ చేశావు. అవునా కాదా? కరకట్టపై ఒట్టేసి నిజం చెప్పాలి చంద్రబాబు గారు. ప్రజలు అడుగుతున్నటువంటి ఈ 10 ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. ఇక ఇందులో ఉన్నటువంటి ఏది శ్వేతపత్రం, నేను చెప్పాను కదా ఒక అమరావతి 100 అబద్ధాలని. మచ్చుకు 1-2 అబద్ధాలే చూపిస్తాను సార్, ఎక్కువ అవసరం లేదు. ఆధారాలతో సహా చూపిస్తాను. ఇందులో ఉన్న అబద్ధం ఏంటో ముందు చెప్తాను. రాజధాని నడి మధ్యనే ఉండాలంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్నారని ఈ శ్వేతపత్రంలో అబద్ధాన్ని అచ్చేశారు. అసెంబ్లీ సాక్షిగా ఆయన చెప్పలేదు ఆ మాట. ఆయన చెప్పింది 30,000 ఎకరాలు ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఉంటాయో అక్కడే కట్టండి క్యాపిటల్ అని అన్నారు. రైతుల భూములు కొట్టేసి దోచేసి బలవంతంగా లాక్కొని కట్టమని ఆయన ఎక్కడా చెప్పలేదు. రెండోది, అమరావతి ప్రారంభోత్సవానికి సంబంధించి, రాజధాని క్యాపిటల్కి సంబంధించి శంకుస్థాపన జరుగుతున్న రోజున కూడా 1,00,000 కోట్ల కుంభకోణానికి నేను సాక్షిగా అక్కడికి రాను, మీరు పిలిచినా నేను రావడం లేదు, మీ ఆహ్వానాన్ని నేను తిరస్కరిస్తున్నాను అని మోడీ గారు వచ్చిన రోజున ఆయన రాకుండా ఒక లెటర్ రాష్ట్ర ప్రజలకు కూడా రాశారు. కాబట్టి ఆయన ఒప్పుకోలేదనే దానికి సాక్ష్యం ఉంది మన దగ్గర. కాసేపట్లో నేను అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున ఏం మాట్లాడారనేది కూడా క్లియర్గా వినిపిస్తా. చంద్రబాబు నాయుడు గారు ఆయన పచ్చ మీడియా ఇక్కడ వరకే రాస్తాయి. ఎక్కడ వరకు? రాజధాని నడి మధ్యన ఉండాలి, 30,000 ఎకరాలు ఎక్కడుంటే అక్కడ ఉండాలన్నారు. అది మాత్రం ఎవరికి కనపడకుండా దాచేస్తారు. ఇక అంటే 1-2 ఎగ్జాంపులే చూపిస్తున్నా. ఏపీ గవర్నమెంట్ సైన్డ్ అన్ ఎంఓయూ విత్ ద గవర్నమెంట్ ఆఫ్ సింగపూర్ ఇన్ డిసెంబర్ 2014. 2014లో సింగపూర్ ప్రభుత్వంతో ఎంఓయూ చేసుకున్నారట. సింగపూర్ ప్రభుత్వంతో చేసుకున్నారా, మీరు ఈశ్వరంతో చేసుకున్నారా? ఆయన ఏర్పాటు చేసినటువంటి ఒక కన్సార్షియంతో ఒప్పందం చేసుకున్నారు, సింగపూర్ ప్రభుత్వంతో కాదు.
ఇది ఒక అబద్ధం. ఎస్, ఇది అయిపోయింది. స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ కన్సిడర్డ్ అండ్ టేకెన్ ద రికమెండేషన్స్ ఆఫ్ శ్రీ కేసీ శివరామకృష్ణన్ ఐఏఎస్ కమిటీ యాజ్ వెల్ యాజ్ ఒపీనియన్స్ ఆఫ్ వేరియస్ స్టేక్ హోల్డర్స్. శివరామకృష్ణన్ కమిటీ నివేదిక ఆధారంగా వాళ్ళు ఇచ్చినటువంటి ఆ కమిటీ సూచించిన విధంగా అమరావతిలో క్యాపిటల్ పెట్టారట. అమరావతిలో విధ్వంసం సృష్టించకండి, 3 పంటలు పండే భూమి, అక్కడ ఈ క్యాపిటల్ కట్టడం మంచిది కాదు అని క్లియర్గా ఆయన మొత్తుకున్నారు. నేను ఈటీవీలో వచ్చిన వార్తను కూడా కాసేపట్లో మీకు చూపిస్తాను. ఎట్టి పరిస్థితుల్లో ఆయన ఒప్పుకోలేదు అమరావతిలో క్యాపిటల్ కట్టడానికి. ఒక పెద్ద రాజధాని అనేది అక్కడ ఉండకూడదు, సూపర్ రాజధాని నిర్మాణం అనేది అస్సలు జరగకూడదు మనకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం అని ఆయన చెప్పారు. ఇది ఒక అబద్ధం. సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అంట. ఎప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారు మీరు సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అనేది ఈ మధ్య కాలంలో మొదలుపెట్టారు. అంతకుముందు ఏమన్నారు, 1,00,000 కోట్లు కావాలి, కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి అన్నారు. ఢిల్లీని తలదన్నే రాజధాని నిర్మిస్తానన్నారు కదా, మీరు 1,00,000 కోట్లు ఇవ్వాల్సిందే అన్నారు. ఇప్పుడు సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని మనం మాట ఎందుకు మార్చారు?